గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. కాకినాడలోని జేఎన్టీయూలోని అంబేద్కర్ కేంద్ర గ్రంథాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 9 రౌండ్లలో లెక్కింపు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 15,490 ఓట్లు నమోదు కాక ఎమ్మెల్సీ బరిలో 5 అభ్యర్థులు ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 5న ఈ నియోజకవర్గం పరిధిలోని కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 11 మండలాల్లో పోలింగ్ నిర్వహించగా 15,495 మంది ఓటు వేశారు. 16,737 ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా 15,495 ఓట్లు నమోదయ్యాయి. పోటీలో యూటీఎఫ్ తరపున బొర్రా గోపిమూర్తి, గంధం నారాయణరావు, దీపక్ పులుగు, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంకటలక్ష్మి స్వతంత్రులుగా పోటీ చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తెలిసిపోతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. విజేతగా నిలిచిన వ్యక్తికి 2 ఏళ్ల 2 నెలల పదవీ కాలం ఉంటుంది. ಸರ್ ನಮ್ಮ ಸಮಯ ಹೇಳಿದ್ದೀನಿ